ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ న్యూ సిరీస్. ఇది షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే నేను డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అంత అవసరం లేదు కాబట్టి. మిగిలిన సబ్జెక్ట్ అంతా నేను చాలా డీప్గానే అనలైజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ నక్షత్రాలకు సంబంధించి మనము లైటర్ వేలో తెలుసుకుందాం. ఎందుకంటే కొంతవరకు తెలుసుకుంటే మనకి రిజల్ట్ బాగా వస్తాయి. సో నక్షత్ర సిరీస్లో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది, నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలు 9 గ్రహాలకు సంబంధించినవి. సో అంటే 9 ప్లానెట్స్ 27 నక్షత్రాలు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క గ్రహానికి సంబంధించి 3 నక్షత్రాలు ఉంటాయి. సో అంటే మనకి నక్షత్రము పేరు, దాని అధిపతి ఎవరు, ఇది తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం నక్షత్రాన్ని యూజ్ చేసేది దాని అధిపతి ఎవరు, వాళ్ళు లగ్నాత్తు మంచివాళ్ళ కాదా అంటే ఈ విషయం తెలుసుకోవడానికి మాత్రమే మనం నక్షత్రాలని ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాం. అయితే ఇదేంటంటే బేసిక్ లెవెల్ ఆఫ్, సో లైటర్ వేలో బేసిక్ లెవెల్లో ఎలా చూడాలి అనేది. ఎందుకంటే యూట్యూబ్ అనేది అడ్వాన్స్డ్ డీపరు టెక్నిక్స్ని చెప్పడానికి కుదరదు, అది గురుముఖంగా నేర్చుకోవాల్సింది. అయితే నేను యూజువల్గానే నా అనాలిసిస్లో జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్, సాటర్న్ ఈజ్ యోగకారక అన్నాడు, జూపిటర్ ఈజ్ యోగకారక అన్నాడు, ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేస్తాం కదా. కాబట్టి మీకు అందరికీ కూడా అసలు ఆ నక్షత్రం అంటే ఏ నక్షత్రమో దాని అధిపతి ఎవరు, ఓకే, ఇది తెలుసుకుంటే ఫస్ట్ లైక్ ఎపిసోడ్లో మీరు కనుక ఫస్ట్ పార్ట్ ఆర్ ఫస్ట్ దీనిలో నక్షత్రాలు వాటి అధిపతులు చెప్తాను నేను. తర్వాత మనం ఏంటంటే ఆన్ ద నక్షత్ర, ఒక కేతు నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది, శుక్ర నక్షత్రాల మీద ఉంటే అనేది, అంటే 9 ప్లానెటరీ నక్షత్రాస్ ఇన్ 9 ఎపిసోడ్స్. సో మొత్తం 10 to 11 అవుతాయి. సో కాబట్టి ఇది అందుకే స్వీట్ అండ్ షార్ట్ సిరీస్ అని చెప్పాను, బికాజ్ యాజ్ ఐ ప్రామిస్ ఐ వాంట్ టు డూ దిస్. సో మనకి మొదలయ్యేది రాశి చక్రంలో, మేషంలో మొదలయ్యేది ఏంటి, అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం అనమాట. అంటే నక్షత్రాలు మొదలయ్యేది కేతువుతోటే, కాబట్టి మనము కూడా కేతువుతోటే మొదలు పెడతాం. సో కేతు నక్షత్రాలు ఏముంటాయి, 3 నక్షత్రాలు ఉంటాయి కేతువి. ఒకటి అశ్విని నక్షత్రము, అది మేషంలో ఉంటుంది, మఖ నక్షత్రము అండ్ మూల నక్షత్రము, ఈ 3 కూడా కేతు నక్షత్రాలు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనము ప్లానెట్ లైక్ ఏదైనా ప్లానెట్ మూల నక్షత్రం మీద ఉండి, ఏదైనా ప్లానెట్ మఖ నక్షత్రం మీద ఉండి, సమ్ ప్లానెట్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ అశ్విని అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఈ అశ్విని అండ్ మఖ మూల, ఈ 3 కూడా కేతు నక్షత్రాలు. సో కాబట్టి ఆ నక్షత్రాల మీద ప్లానెట్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయనేది తర్వాత చెప్తాను. సో ఈ 3 మటుకు కేతు నక్షత్రాలు అని మీకు తెలిసి ఉండాలి. అలానే రెండో నక్షత్రం భరణి. సో భరణి శుక్ర నక్షత్రము. సో ఇప్పుడు శుక్రుడు నక్షత్రాలే ఉంటాయి, మళ్ళీ 3 ఉంటాయి శుక్రుడు నక్షత్రాలు. ఒకటి భరణి నక్షత్రము, 2 పుబ్బ నక్షత్రము, పుబ్బ ఆర్ పూర్వ ఫల్గుని, అట్లానే మూడోది పూర్వాషాఢ నక్షత్రం. సో శుక్రుడు 3 నక్షత్రాల్లో ఒకటి భరణి, 2 పుబ్బ ఆర్ పూర్వ ఫల్గుని అండ్ మూడోది పూర్వాషాఢ. సో ఈ 3 నక్షత్రాలు కూడా రూల్డ్ బై శుక్ర ఆర్ వీనస్ నక్షత్రాలు ఇవి. సో ఎందుకంటే నక్షత్రాధిపతి తెలిస్తే దాన్ని బట్టి మనము ఓకే ఆ నక్షత్రాధిపతి ఫేవరబుల్లా కాదా, వెల్ ప్లేస్డా కాదా, ఇలాంటివన్నీ మనము ఫర్దర్గా డిస్కస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కాబట్టి శుక్ర నక్షత్రాలు ఈ 3 వస్తాయి. దెన్ వచ్చేది రవి నక్షత్రం, కృత్తిక. సో కృతికా నక్షత్రము రవి నక్షత్రము. అలానే రవి నక్షత్రాలు ఇంకా ఏముంటాయి, సో కృత్తికతో పాటు కృతికా నక్షత్రము అండ్ అట్లానే ఉత్తర ఫల్గుని ఆర్ ఉత్తర నక్షత్రం అంటారు దాన్ని, అండ్ ఇంకొకటి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి. సో ఈ 3 నక్షత్రాలు కూడా రవి నక్షత్రాలు. సో కృతిక, ఉత్తర ఫల్గుని అట్లానే ఉత్తరాషాఢ, ఈ 3 రవి నక్షత్రాలు. ఓకే, సో అంటే ఈ 3 రూల్డ్ బై సన్, అది మీకు తెలిసి ఉండాలి. దెన్ కమ్స్ మూన్ నక్షత్రాస్, చంద్ర నక్షత్రాలు. అక్కడ నెక్స్ట్ సీక్వెన్స్లో వచ్చేది రోహిణి. సో రోహిణితో పాటు ఇంకో 2 నక్షత్రాలు ఏంటంటే, నెంబర్ 1 రోహిణి నక్షత్రము, 2 హస్త నక్షత్రము అండ్ మూడోది శ్రవణ నక్షత్రము. ఈ 3 కూడా చంద్రుడితే రూల్ చేయబడతాయి. అంటే ఈ 3 నక్షత్రాలకు అధిపతి చంద్రుడే. మనము హారోస్కోప్ స్టడీ చేయడానికి ఇంతవరకు తెలుసుకుంటే చాలు, నక్షత్రాధిపతులు ఎవరు అనేది తెలుసుకుంటే చాలు, అక్కడితోటే మీ ప్రిడిక్టివ్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చంద్ర నక్షత్రము, రోహిణి తర్వాత ఉండేది మృగశిర నక్షత్రము. సో
కుజుడు నక్షత్రాలు అనమాట. ఇవి 3 ఉంటాయి కుజుడు నక్షత్రాలు. నెంబర్ 1 మృగశిర నక్షత్రము, నెంబర్ 2 చిత్తా నక్షత్రము, నెంబర్ 3 ధనిష్ట నక్షత్రము. సో కాబట్టి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు. సో ఈ 3 నక్షత్రాలకి కుజుడు అధిపతి. సో కాబట్టి మీరు దీనిలో నేను ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో చెప్పేది నక్షత్రాలు వాటి అధిపతులు కనుక తెలుసుంటే నెక్స్ట్ నేను చెప్పే ఎనాలిసిస్ అనేది నీకు అంత ఈజీగా ఉంటుంది. ఓకే, సో కుజుడు నక్షత్రం తరువాత ఇమీడియట్గా అంటే సీక్వెన్స్లో మనకి అశ్విని, భరణి, కృత్తిక అండ్ రోహిణి, మృగశిర తరువాత నెక్స్ట్ వచ్చేది శతభిష, సో ఆరుద్ర నక్షత్రము. ఓకే, సో ఆరుద్రతోటి మొదలవుతాయి ఈ రాహు నక్షత్రాలు. సో 3 నక్షత్రాలు ఉంటాయి, ఆరుద్ర, దెన్ స్వాతి, దెన్ శతభిష. ఈ 3 కూడా ఈ 3 నక్షత్రాలకి అధిపతి రాహు అవుతాడు. సో కాబట్టి రాహు నక్షత్రాలు లేదు మనకి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు, అట్లానే స్వాతి నక్షత్రానికి రాహువే, అండ్ శతభిష నక్షత్రానికి కూడా రాహువే. ఈ 3 రూల్డ్ బై రాహు. కాబట్టి మీకు రాహు నక్షత్రాలు ఆర్ ఈ 3 చెప్పినప్పుడు రాహు అని అర్థం అవ్వాలి. అర్థమైతే కనుక దెన్ మనకి నెక్స్ట్ అనాలిసిస్ బాగుంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేది పునర్వసు. పునర్వసు ఈజ్ రూల్డ్ బై జూపిటర్. అయితే గురువు నక్షత్రం పునర్వసు కాకుండా ఇంకొక 2 ఉంటాయి. సో పునర్వసు నక్షత్రము అండ్ విశాఖ నక్షత్రము, అట్లానే పూర్వభాద్ర, పూర్వభాద్రపద పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది. సో ఈ 3 కూడాను యూజువల్లీ రూల్డ్ బై మనకి గురువుతోటి రూల్ అయ్యే ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దెన్ కమ్స్ సాటర్న్ నక్షత్రాస్. సాటర్న్ నక్షత్రాస్ స్టార్ట్ అయ్యేది పుష్యమి నుంచి. సో అండ్ పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరభాద్ర నక్షత్రం ఈ 3 కూడా శనికి సంబంధించిన నక్షత్రాలు. సో కాబట్టి మీరు నక్షత్రాధిపతి మీకు 100% తెలిసి ఉండాలి. అప్పుడే నేను పర్టికులర్ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పినా మీకు అర్థమవుతుంది. దెన్ లాస్ట్ నక్షత్రం వచ్చి ఆశ్లేష. అంటే మనకి నక్షత్రాలను ఎలా ఉంటాయంటే కేతువు నుంచి బుధుడు వరకు ఒక సెట్ ఉంటాయి, అగైన్ కేతువు నుంచి బుధుడు వరకు అంటే అశ్విని నుంచి ఆశ్లేష వరకు, నెక్స్ట్ మఖ నుంచి జ్యేష్ఠ వరకు, దెన్ మూల నుంచి రేవతి వరకు. సో ఈ 3 అనేవి రిపీటెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఎవరిది? బుధుడు నక్షత్రము. ఇంకో 2 బుధుడు నక్షత్రాలు, ఒకటి జ్యేష్ఠ, 2 రేవతి. కాబట్టి బుధుడు నక్షత్రాలు ఏవి అంటే మనకి వెంటనే తెలియాలి, లైక్ ఆశ్లేష, జ్యేష్ఠ అండ్ రేవతి. లేదు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి రూల్డ్ బై విచ్ ప్లానెట్? సో దీస్ 3 నక్షత్రాలకి అధిపతి అనేది మనకి బుధుడు ఆర్ మెర్క్యూరీ అవుతాడు. సో ఇది మీకు ఫస్ట్ పార్ట్లో నేను చెప్పేది. మీరు ఏంటంటే ఈ అధిపతి ఎవరో తెలిస్తే దెన్ ఎనాలిసిస్ ఎలా ఉంటుందో మనము నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూడొచ్చు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు నక్షత్రాలు, 27 నక్షత్రాలు వాటి అధిపతులు. 27 నక్షత్రాలకి 9 ప్లానెట్స్ డివైడ్ చేసినప్పుడు 3 నక్షత్రాలకి ఒక్కొక్క ప్లానెట్కి రూలింగ్ అనేది, లార్డ్షిప్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్లోను. అండ్ ఇది స్వీట్ అండ్ షార్ట్ కాబట్టి మనం జస్ట్ వితిన్ 2 monthsలో వీ కెన్ కంప్లీట్ దిస్ సిరీస్. అండ్ అఫ్కోర్స్ ఇంతవరకు చాలు. అంటే మనము ఈ సిరీస్ని ఎలాబరేటివ్గా కాకుండా స్వీట్ అండ్ షార్ట్గా తీసుకుంటే కేతు నక్షత్రాల మీద 9 ప్లానెట్స్ ఉంటే ఎట్లా ఉంటుంది, రాహు నక్షత్రాల మీద, సో అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూద్దాం. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ ద న్యూ సిరీస్. అండ్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 50 to 60% నాన్ సబ్స్క్రైబర్సే ఉంటారు. అఫ్కోర్స్ ఇది ఆస్ట్రాలజీ ఛానల్ కాబట్టి నేను పెద్దగా ఫీల్ అవును, బికాస్ దిస్ ఇస్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కొంచెము ఎక్కువ డీపర్ సెన్సిబిలిటీ ఉన్నప్పుడే అర్థమవుతుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.